హలో అండి. ఈరోజుని పన్నీర్ బటర్ మసాలా. మొన్న పాలు కాస్తుంటే విరిగిపోయాయి పన్నీరు. వాటిని నేను తయారు చేసి పక్కన పెట్టాను. సరే ఇవాళ చేద్దాము అని మూకుడు పెట్టి పన్నీర్ వేయించుకున్నాను. ఈ జీడిపప్పులు, టమాటాలు, ఆనియన్ 3 కూడా వేయించుకోవాలండి. ఈ కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకొని దాన్ని మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ ప్రోటీన్ ఫుడ్ కదండి, చాలా మంచిది అని మా పిల్లలు తరచుగా ప్రోటీన్ తక్కువగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, జాగ్రత్తగా ప్రోటీన్ ఎక్కువ తినండి అమ్మ, ఒక్క పప్పులే కాకుండా అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈ కూర మా వారికి కూడా చాలా ఇష్టం. పోపు దినుసులు వేసుకోవాలి. ఇలాచి, లవంగం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుంటే ఈ కూరకి ఇది బాగుంటుంది. కంపల్సరీ ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి, బగారా రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు పిల్లల వలన మనకు కూడా ఇవన్నీ అలవాటు అవుతున్నాయి. మనం యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి నేను పెట్టాను వీడియో, ఇది 2వ సారి చేయటం. ఇప్పుడు 1 year తర్వాత మళ్ళీ చేస్తున్నా. ఎప్పుడైనా పూరీలు అవి చేసుకున్నప్పుడైతే ఈ కూర టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీ చేసి ఉంచుకున్నటువంటి ఆ టమాటా, ఆనియన్, కాజు మిక్సీ చేసిన మిశ్రమం ఇందులో పోసుకోవాలండి. ఈ మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా ఉడకాలి. ఎవరెస్ట్ వాళ్ళ గరం మసాలా, పసుపు, కారం, తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమంలో అవన్నీ కూడా మొత్తం కలవాలి. పైకి కిందకి మొత్తం కలుపుకున్న తర్వాత ఇవన్నీ అంటాలి మొత్తం ఈ మిశ్రమంకి, ఉప్పు, కారం అవన్నీ కూడాను. తర్వాత కొద్దిగా మనం మిక్సీ చేసిన జార్లో కొద్దిగా నీళ్లు పోసి కూడా పోస్తే మరీ ఇంత చిక్కగా కాకుండా కొంచెం గరిటి జారుగా ఉండాలి ఈ మిశ్రమం. పన్నీర్ కొంతమంది వేయిస్తారు, కొంతమంది వేయించరు. లైట్గా ఒక రౌండ్ ఇలా వేసి వెంటనే తీసేసాను నేను కూడా. ఎందుకంటే నేను ఇంట్లో చేసిన పన్నీరు ఫస్ట్ టైం చేశాను. మరీ అంత కరెక్ట్గా షేప్ రాలేదు, కొన్ని ముక్కలు అటు ఇటుగా వచ్చాయి. అయినా ఇంట్లో చేసింది కదా మంచిగా ఉంటుంది అనేసి నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీల్లోకి, వాటిల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి అంటే బగారా రైస్ బాగుంటుంది. బగారా రైస్లోకి బాగుంటుందండి. దీనికి కావాల్సిన కొత్తిమీర, కసూరి మెంతి అని ఎండబెట్టింది ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు. అందుకు మెంతికూర మాత్రం పచ్చిదే వేసాను. కొత్తిమీర, మెంతికూర వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. మరీ నేను ఎక్కువ మసాలాలు వాడను, ఎప్పుడూ ఎక్కువ చేయను. ఇలాంటి కూరలు వండినప్పుడు కొద్దిగా వేస్తాను. ఏదైనా మసాలా పెట్టిన బంగాళాదుంపల కూరకు ఒకటి, పన్నీర్ కూర ఒకటి, ఇంకేదైనా ఇలాంటి మసాలా కూరలు అప్పుడప్పుడు పూరీల్లోకి చేసుకుంటామండి. మా కూర, మా రెసిపీ, మా వీడియో మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. కూర అయితే చాలా బాగా వచ్చిందని చెప్పి మా వారు చెప్పారు. థ్యాంక్ యూ.